హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ సగ్గుబియ్యంతో పునుగులు. ఇది మార్నింగ్ టైం టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా సగ్గుబియ్యం చూడండి, పెద్దగా ఉండే సగ్గుబియ్యం 1 కప్పు వరకు తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఈ సగ్గుబియ్యం వేసి 3 టైమ్స్ బాగా కడగాలి. 3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు అనేది తీసుకోవాలి. నేను పుల్లటి పెరుగు అనేది తీసుకున్నాను. తీసుకుని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఇందులో పోసుకుని సగ్గుబియ్యం నానేంత వరకు ఇదంతా కూడా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపేసి 4 గంటల వరకు ఈ సగ్గుబియ్యం అనేది బాగా నానాలి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోండి, లేదంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 అవర్స్ వరకు నానిన తర్వాత చూడండి, మనకి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. చూడండి, 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నది, కొత్తిమీర చిన్నగా కట్ చేసింది, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఇదంతా కూడా కలిసే విధంగా ఒక్కసారి చేతితో బాగా కలుపుకోవాలి. అంతా కలిసిందో లేదో మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత పిండి మనకి ఇంకా పొడిగా ఉంటే కనుక గుప్పుడు మాత్రమే నేను వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదండి. నీళ్ళు అనేది ఎక్కువ వేస్తే కనుక మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది. ఇందులో చిటికెడు తినే సోడా వేసుకుని ఇప్పుడు చూడండి, స్టవ్ అంటించి బాండి పెట్టిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసేసుకుని 2 వైపులా కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఆయిల్ అనేది కూడా పెద్దగా నానదండి. మన వాటర్ ఎక్కువ వేస్తేనే మనకి ఆయిల్ అనేది బాగా లాగుతుంది, లేదంటే మనకి ఇలా ఉంటే సరిపోతుంది. అసలు ఆయిల్ అనేది లాగలేదు. లోపల కూడా చాలా బాగా ఉడికిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.